నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను తంబళ్లపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, కోర్టులో జోగి సోదరుల హాజరుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? గౌతమ్, తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్ చెరువులో కల్తీ మద్యం తయారీకి సంబంధించి నిందితులైన A33, A32, A33 మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను కొద్దిసేపటి క్రితం తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే ఈ మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి నిందితులుగా ఉంటూ నెల్లూరు జిల్లా జైలులో ఉన్న నేపథ్యంలో పీటీ వారెంట్ మీద వారిని తంబళ్లపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఈ అక్టోబర్ 3వ తారీఖున తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్ చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో సంఘటనా స్థలంలోనే 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తి అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన అనుచరుడు కట్టరాజు అని గుర్తించి వారితో పాటు మరో 23 మంది మీదుగా దాదాపు 25 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విడతల వారీగా అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా కట్టరాజు ఈ కేసులో నిందితులైన వారిని అందరినీ విచారించే సమయంలో ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి అత్యంత కీలకంగా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు వ్యవహరించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించడంతో వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. దీంతోనే ఈ నకిలీ మద్యం కేసు, ములకల్చూరు నకిలీ మద్యం కేసులో భాగంగా వారిపై A32, A33గా వారిని నిందితులుగా చేర్చి ఈ రోజు పీటీ వారెంట్ మీద నెల్లూరు జిల్లా జైలు నుంచి తంబళ్లపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత తంబళ్లపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో తిరిగి వారిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకొస్తున్న సమయంలో కోర్టు పరిసర ప్రాంతాలలో వైసీపీ నాయకులు హంగామా సృష్టించారు. పెద్ద ఎత్తున పూలు చల్లుతూ నినాదాలు చేయడం స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు నారాయణప్ప.